చేస్తాడు. ఉమ్, ఒక్కసారి షా గారు ఎదురుగుండా కూర్చోబెడితే పని అయిపోద్ది. ఉమ్, 25 ఎమ్మెల్యే 15 ఎంపీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఉమ్, అని చెప్పడం వల్ల ఆయన వెళ్ళి నడ్డా మరి ఆయన అధ్యక్షుడిగా ఆయన సాధించింది ఏదో చూపించాలి కదా. అవును. ఆయన వెళ్ళి షాతో చెప్తే అయితే సరే రమ్మనండి అన్నారు. ఉమ్, ఉమ్, అలాంటి గేమ్ ప్లే చేయించడంలో చంద్రబాబు సిద్ధాస్తుడు. ఉమ్, అక్కడ ప్లే చేయించుకున్నా చంద్రబాబుని పిలిచారు కానీ వాళ్ళు ఏమన్నా పవన్ని పిలిచారా? ఉమ్, నెంబర్ 1. ఉమ్, కానీ అక్కడ అప్పటిదాకా నాకు కేంద్రంలో పలుకుబడి ఉంది, మోడీ అమిత్ షా బాగా చూసుకుంటారు అని అవును. చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏమైపోయింది? ఉమ్, మీరు అవును. ఒక చిన్న బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తే 2014లో మోడీ వచ్చినప్పుడు చంద్రబాబుతో ఎలాంటి ఆప్యాయత ప్రదర్శించారు, ఉమ్, పవన్ కళ్యాణ్తో ఎట్లాంటి ఆప్యాయత ప్రదర్శించారు అప్పుడు వీడియోలు చూడండి. ఉమ్, నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి ఆప్యాయత ప్రదర్శించారో ఒకసారి చెక్ చేయండి. ఉమ్, ఇది ఒక ప్రొఫెషనల్ మీటింగ్ లాగా ఉంది. ఉమ్. మొన్న సింగిల్ గా కలిసినప్పుడు అప్పుడు కూడా అంతే మోడీ కదా. పవన్ కలిశారు కదా. అప్పుడు ఎవరికి విజువల్స్ లేదు కదా. విజువల్స్ లేవు అంటే అంతసేపు సింగిల్ గా 45 చూడడం అప్పుడు నిమిషాలు ఏం కూర్చోబెట్టి. జరిగిందో నేను అప్పుడే చెప్పాను అదే అదే. ఏంటని. ఉమ్, బేసిక్ గా నేను అంటోంది ఇక్కడ కళ్ళెదురుగుండా విజువలైజ్డ్ చూస్తే ఉమ్, ఆ రోజున ఆప్యాయత కనిపించింది, అదే. అవును. మన వాళ్ళు అన్నట్టు. ఉమ్, ఇప్పుడు పొత్తు, అంతే. ఉమ్, ఫ్రెండ్స్. ఉమ్, అంటే ఓసారి కాపురం విడిపోయాక ఉమ్, మళ్ళీ కలుసుకున్నాక అంతకు ముందుటే ఆప్యాయత రాదు. ఉమ్, ప్రస్తుతం ఆ, అదేది కోర్టు ఉమ్, సాధారణంగా విడాకులకు అప్లై చేసుకున్నప్పుడు ఉమ్, కొన్ని రోజుల పాటు జ్యుడిషియల్ సపరేషన్ అని ఉంటుంది, ఉమ్, మీ ఇద్దరు విడివిడిగా ఉండండి అని. ఉమ్, ఆ తర్వాత విడాకులు ఇచ్చే ముందు జడ్జి గారు కొంచెం మంచి జడ్జి గారు అయితే